హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను ఫిష్ కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే ఫిష్ అయితే బాగా కడుక్కొని తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్న తర్వాత చిటికెడి పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. చిటికెడి పసుపు తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇదైతే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా అయితే కలుపుకున్న తర్వాత అయితే నేనైతే ఇలా ఉంచాను ఫ్రెండ్స్. ఇది ఇలా అయితే 2 మినిట్స్ అయితే అలా ఉంచండి. అదైతే ఫిష్ అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే మిక్సీ వేస్తున్నాను. 2 ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. హాఫ్ టీ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ అయితే వేసేసుకున్నాను. చింతపండు అయితే నానపెట్టుకోండి ఫ్రెండ్స్. చింతపండు అయితే నానపెట్టేశాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. గిన్నె వేడయ్యాక ఆయిల్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత నేనైతే 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత అయితే మేము మసాలా అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడైతే ఫిష్ పులుసు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆనియన్ పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత అయితే చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. అలా వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకున్న తర్వాత బెండకాయలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను 2 బెండకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ అయితే నేను కారం అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. కారం అయితే వేసుకున్న తర్వాత అయితే కొద్దిగా చింతపండు పులుసు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చింతపండు పులుసు అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చింతపండు పులుసు అయితే కొద్దిగా బాగా మరిగిన తర్వాత నేనైతే ఫిష్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కలిపి ఉంచుకున్నాం కదా, మ్యాగ్నేట్ చేసిన ఫిష్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో అయితే ఇందాకైతే కలిపాను కదా, అందుకని ఇప్పుడైతే సాల్ట్ వేయలేదు నేను. తర్వాత అయితే వేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఫిష్ అయితే వేసుకున్నాం కదా. ఫిష్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసాను ఫ్రెండ్స్. వాటర్ అయితే బాగా మరిగిన 5 మినిట్స్ మరిగాక అయితే ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందాకైతే వేయలేదు కదా, ఇప్పుడైతే వేస్తున్నాను. సాల్ట్ అయితే వేసిన తర్వాత ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ధనియాల పొడి వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవి వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇంకా 2 మినిట్స్ అయితే ఉంచండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 మినిట్స్ అయితే చెప్పాను కదా, 2 మినిట్స్కి అయితే బాగా అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చివరిలో అయితే కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్, మనకి అయితే రెడీ అయిపోయింది ఫిష్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్స్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.